నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. దక్షిణ భారత రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు తమిళనాడు వైపే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారు కావడంతో అగ్రనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు దళపతి విజయ్ నేడు తమ నామినేషన్ను దాఖలు చేశారు. స్టాలిన్ తన అదృష్ట నియోజకవర్గం కొలత్తూరు నుంచి, విజయ్ తన రాజకీయ భవిష్యత్తును తేల్చే పెరంబూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. అటు అనుభవం, ఇటు ప్రజాకర్షణ, ఈ రెండింటి మధ్య సాగుతున్న ఈ పోరులో పైచేయి ఎవరిది ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడొక కీలక అధ్యాయం మొదలైంది. చెన్నై నగరం మొత్తం పార్టీ జెండాలో నినాదాలతో దద్దరిల్లుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుంచి వరుసగా 4వసారి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పత్రాలతో పాటు తన ఆస్తులు, అప్పుల వివరాలను, గత 4 ఏళ్ల ఆదాయపు పన్ను రిటర్న్లను ఆయన అధికారులకు సమర్పించారు. ఇప్పటికే హీరో హీరోయిన్ బడ్జెట్ అని పిలుచుకుంటున్న భారీ హామీల మేనిఫెస్టోతో స్టాలిన్ ప్రజల ముందుకు వెడుతున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రభుత్వ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి స్టాలిన్ కు ఎదురుగా ఒక భారీ సవాల్ నిలిచింది. ఆయనే సూపర్ స్టార్ విజయ్. సినిమా రంగంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన విజయ్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెరంబూరు, తిరుచి, ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ నిర్వహించిన భారీ రోడ్ షోకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికలు తనకు మొదటి లిట్మస్ టెస్ట్ అని, ఇది కేవలం డిఎంకే వర్సెస్ టీవీకే మధ్య సాగే విముఖ పోరాటమని విజయ్ కుండబద్దలు కొట్టారు. మహిళా సాధికారత, విద్య, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను విజయ్ తన ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. తమిళనాడులో నామినేషన్ల ప్రక్రియలో నేడు అత్యంత రద్దీ కలిగిన రోజుగా నిలిచింది. అటు అన్నా డిఎంకే, ఎన్టీకే నేత సీమన్ కూడా రంగంలో ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం స్టాలిన్, విజయ్ చుట్టూనే తిరుగుతోంది. విజయ్ ఇస్తున్న ఆర్థిక హామీలకు నిధులు ఎలా సమకూరుస్తారన్న చర్చ నడుస్తున్నా ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు సామాన్యులను ఆకర్షిస్తున్నాయి. అటు స్టాలిన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఇటు విజయ్కి ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్, ఈ రెండింటిలో తమిళ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్నది చూడాలి. రాజకీయ రణక్షేత్రంగా మారిన తమిళనాడులో ఈ పోరు క్లైమాక్స్ కు చేరువవుతోంది.